హాయ్ అండి, ఆక్విడ్ వంటలకు స్వాగతం. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కలు వేసుకోవాలి. అవి వేగించుకోవాలండి. కొంచెం వేగించుకున్న తర్వాత ఆనియన్స్ మనం కోసి పెట్టుకున్నవి ఆనియన్స్ వేసుకోవాలండి. దాంట్లో అవి దోరగా వేగించుకోవాలండి. అవి వెంటనే వేగవు, అంటే కొత్త ఉల్లిపాయలు, అందుకని తొందరగా వేగవండి. అవి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలి. చూసుకుని దోరగా ఎగుతున్నాయో లేవో చూడాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. బాగా మగ్గితే దోరగా వస్తాయి కదా, తెలుస్తుంది మనకి. తర్వాత నేను బాయిల్ చేసిన మటన్ ఉన్నదండి, ముందే బాయిల్ చేస్తున్నది, మీకు నేను చూపించలేదు. అది నేను దాల్చిన చెక్క, యాలకులు అవన్నీ వేసి బాయిల్ చేస్తానండి. బాయిల్ అయిన మటన్ అది. ఆ మటన్ నేను ఇప్పుడు దాంట్లో యాడ్ చేశాను. అది కూడా బాగా ఉడకాలండి, మగ్గాలి, ఉడకాలి. అల్లంతో మనం ఉడికించుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా ఉడికించుకోవాలండి. మనం బాగా కలియబెట్టుకోవాలి. ఏంటంటే మటన్ ఎంత ఉడికితే అంత మంచిది. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని గట్టిగా అలాగా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ పసుపు వేసుకోవాలి. కొద్దిగాను పసుపు వేసుకొని అది కూడా మళ్ళీ అన్నీ అలా ఒకదాని తర్వాత ఒకసారి వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాగ ఒకటి మనం వేసుకుంటే అదంతా కలుస్తుంది అనమాట అండి. అది కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూసుకుంటూ ఉండాలి, మాడంటకుండా చూసుకుంటూ ఉండాలి. మాడంటట్లేదు. చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసుకోవటం మంచిదండి, మటన్ కదా. కానీ దానికి ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి. కానీ నేను బాయిల్ చేశాను కాబట్టి అంత పెద్దది. పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి మళ్ళీ తిప్పుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవటం మంచిది. అలాగా కలియబెట్టుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మనం మూత పెట్టుకోవాలి, ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూసుకుని ఒకసారి కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. అలా చూసుకోవాలండి. ఎందుకంటే మాడంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే మటన్ కదండి, మళ్ళీ స్మెల్ వస్తుంది. మాడంటిందంటే స్మెల్ వస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం ఆయిల్ తక్కువ యాడ్ చేస్తాను కదా. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత పర్వాలేదు. నేను ఆయిల్ తక్కువగానే వేసాను బాయిల్ చేసిన మూలని. ఇప్పుడు మసాలా పౌడర్లు అన్నీ వేసుకోవాలి. నేను మసాలా పౌడర్లు అన్నీ యాడ్ చేసిన ఒక దాంట్లోనే అన్నీ వేసాను. అవన్నీ కలిపెట్టుకోవాలి. దగ్గరగా రావాలి కర్రీ అన్నది, అప్పుడు బాగుంటుందండి. అది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడేని ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం టైం పడుతుందండి, కావలేదు, ఇంకా కొద్దిగా టైం ఉంది. ఇంతేనండి నేను చేసిన రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సాల్ట్ పడుతుందండి, రుచి చూసుకొని సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోయేదంతా మళ్ళీ ఎక్కువైపోయినట్టు టేస్ట్ ఉండదండి. మనకి టేస్ట్గా తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. నేనైతే కొలతల ప్రకారం ఏమి చేయాలి, నేను నా టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని అన్నీ చేస్తూ ఉంటానండి. అలా చూసుకుంటూ ఉండాలి. మనకు ఉడికే వరకును మూత పెట్టేయాలి. చూసుకోవాలి. ఆ విధంగా ఇంతేనండి నా రెసిపీ.